నయీం కోర్టుకు వచ్చేటప్పుడు భారీ బందోబస్తు రావడం జరిగేవి. ఎందుకంటే నాంపల్లి కోర్టులో చూస్తున్నప్పుడు కూడా పోలీసులే అతనికి బందోబస్తు ఇచ్చి కోర్టు తీసుకొచ్చారు. అటువంటి సన్నివేశం మీకు జరిగింది. అది చాలా సెన్సేషన్ అయింది. అది ఎట్లా అంటే కేసు టేకప్ చేస్తాం కదా, మధ్యాహ్నం తీసుకున్నాను ఆ కేసుని. నాకు బాగా గుర్తు. పొద్దునంతా సివిల్ తీసుకున్నాను, మధ్యాహ్నం క్రిమినల్ తీసుకునేవాడిని అనుకుంటాను. మధ్యాహ్నం క్రిమినల్ తీసుకున్నాను. రోజు వారానికి 2 రోజులు వచ్చేవాడిని భువనగిరికి. థర్స్డే, ఫ్రైడే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే నల్గొండ చూసేవాడిని. 2 రోజులు ఇక్కడ చేసేవాడిని. సో అది ఫ్రైడేనో థర్స్డేనో పెట్టుకున్నాను. మధ్యాహ్నం బెంచ్కి పోయాను. నేను ఛాంబర్ నుంచి బెంచ్కి వెళ్ళాను. బెంచ్కి వెళ్ళేసరికి అక్యూజ్ని పిలిచాను. పిలిస్తే వీళ్ళు వచ్చి బాగా మర్యాదగా వచ్చి నిల్చునేవాడు వాళ్ళ అక్యూజ్ బాక్స్లో. నన్ను నిల్చున్నాడు. సరే చూసినాను. కేసు అనగానే బెంచ్లో కేసు పేరు పిలిచాడు. విట్నెస్ని పిలవడం ఏదో జరిగింది. విట్నెస్ని పిలుస్తున్నాను. ఆ విట్నెస్ పోలీస్ కానిస్టేబుల్ ఉంటాడు కదా, విట్నెస్ తెచ్చే ప్రాసెస్ ఉంటుంది. సరే చేసిన ఇట్లా అట్లా చూస్తాం కదా. అంతే అడ్వకేట్లు మొత్తం 9 కేసు కదా, జామ్ ప్యాక్డ్ ఉంది కోర్టు అంతా. అడ్వకేట్లు వేరే వాళ్ళంతా పబ్లిక్ కోర్టు కదా, ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు, అంతా జామ్ ఉంది. సరే ఇట్లా పెట్టుకొని నాకు ఏదో పెన్సిల్ ఇట్లా పెట్టుకొని అలవాటు ఇట్లా పెట్టుకొని చూస్తున్నా. అంటే భువనగిరిలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకి రైట్ సైడ్ ఏమో ఓపెన్ ప్లేస్ అంతా క్యాంపస్, అటుపక్క కోర్టులు బాగా. ఈ పక్క గ్రామ పంచాయతీ ఆఫీస్ ఏదో ఉంటుంది, దానికి మాకు మధ్యలో 3 ఫీట్ల సందు ఉంటుంది. ఆ 3 ఫీట్ల సందులో ఇట్లా వెపన్స్ వేసుకొని 2-3 తిరుగుతూ ఉన్నారు. నేను షాక్డ్. ఏంది వెపన్స్ వేసుకొని ఈడోడు తిరుగుతున్నాడని నాకు వెంబడే ఇట్లా వచ్చి పెన్సిల్ ఉంటే ఇట్లా కొట్టితే టు డ్రా ది అటెన్షన్ అన్నమాట. బెంచ్లకు డిగ్రీలు వేసి అయ్యాను. ఎవరు తిరుగుతున్నారు అక్కడ, ఏంటి అది తిరగలేంది అని అనుకోలేదు. ఇటు చూస్తే ఈ పక్కన 2 తిరుగుతూ ఉన్నారు. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇది పిలిచాము, విట్నెస్ని తీసుకురా అని అంటున్నాము. నేను ఏదో కింద ఇట్లా చేసుకుంటుంటే టిక్ 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 అని 2 డోర్లు ఉంటాయి. 2 డోర్లు బోల్ట్ పెట్టేశారు ఇన్సైడ్. ఓపెన్ అది పబ్లిక్ కోర్టు, మేము అన్ని డోర్లు తెరిచి పెడతాం నార్మల్గా. ఏదైనా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్, రేప్ కేసులు వచ్చి అయ్యా నాకు ప్రైవసీ కావాలని నేను అందరి ముందు చెప్పలేనంటేనే ఇన్ కెమెరా డిక్లేర్ చేసి అడ్వకేట్లను బయటికి పంపిస్తాం. దట్ ఇస్ ద ప్రివిలేజ్ ఆఫ్ ది జడ్జి. నేనేం చెప్పలేదు, ఈ డోర్లు మూసేసి బోర్డులు పెడుతున్నారు ఏందని కొంచెం చూసాను విధి. నేను అప్పుడు బెంచ్లకు పిలిచి ఆ కోర్టు కానిస్టేబుల్ నుంచి చాలా సీరియస్ అయిపోయింది. చాలా సీరియస్ అంటే చాలా సీరియస్. మొదలై డిసిప్లిన్ మెయింటైన్ చేసే అలవాటు నాది. అట్లాంటిది ఇది ఎవరంటే నీళ్ళు నవ్వులుతూ ఉన్నారు. 1 నిమిషం టైం తీసుకొని గట్టిగా పెట్టగానే అయ్యా పోలీసు వాళ్ళే సార్ అన్నారు. పోలీసు వాళ్ళు ఎప్పుడు తీసుకొని ఇక్కడే తిరుగుతున్నారు. నయీంకి ప్రాణభయం ఉంది, లైఫ్ థ్రెట్ ఉంది కాబట్టి మా డిఎస్పీ గారు అది కూడా చెప్పలేదు. ఫస్ట్ ప్రాణభయం ఉంది కాబట్టి వారి కాపలాగా ఈ కోర్టులో ఉన్నంత వరకు అని పెట్టారు. పెట్టి ఎవరు పర్మిషన్ తీసుకున్నారు? కోర్టు నేనే అక్కడ సీనియర్ ఆఫీసర్, మిగతా వాళ్ళంతా మేజిస్ట్రేట్లు. ఎవరు పర్మిషన్? నా పర్మిషన్ తీసుకున్నారు? తీసుకోలేదు. ఎవరు పెట్టారు? డిఎస్పీ గారు పెట్టారు. సో నా పర్మిషన్ లేదు కోర్టుకి. వెపనే క్యాంపస్, కోర్టు కాదు, క్యాంపస్లో ఎంటర్ కావాలి. క్యాంపస్లో వెపన్, అది ఒక అక్యూజ్డ్కు కాపలా. రెండవది అది పోలీసు వాళ్ళు కాపలా. మూడవది కోర్టు నుంచి లోపల నా పర్మిషన్ బోల్ట్ ఎవరి తాత జాగిరిని పెడుతున్నారు అని కొద్దిగా లాంగ్వేజ్ కూడా వాడు. ఏం తాత జాగిరిని పెట్టారు? ఏదో ఈ పోలీస్ ఆఫీసర్ ఎవరు ఈ చేసిన నాటకాలు అంటే తమాషాలు అయిపోయినాయి. మీకు కమాన్ డిఎస్పీ నిధిలోనే నరసింహరావు గారు ఎవరో డిఎస్పీ పిలువ డిఎస్పీ నిధిలోనే అని చెప్పి జస్ట్ కీప్ ద ఫైల్ ఎసైడ్ అని చెప్పాను. వేరే మ్యాటర్ టేకప్ చేస్తున్నాను. నయీంను బోల్ట్ ఓపెన్ చేయించాను. నువ్వు చస్తావో చేస్తావో నాకు అనవసరం, పోయి బయట ఉండు, బయట ఉండు. నా పర్మిషన్ తీసుకుని ఉంటే ఐ వుడ్ హ్యావ్ ఆర్డర్డ్ సమ్ ప్రొటెక్షన్ టు యూ. నేను ఇచ్చేవాడిని, నాకు అధికారం ఉంది కాబట్టి బోల్ట్లు పెట్టి ఇచ్చేవాడిని. నువ్వు ఎవరి పర్మిషన్ తీసుకున్నావు? ఆయన కూడా ఒప్పుకోవడం. ఏం పర్మిషన్ తీసుకుని పెట్టి తమాషాలు అర్థం చేస్తున్నావు? నువ్వు పోలీసులు ఒకటైపోయారా? ఉండు, నువ్వు బయట ఉండు అంటే లోపల బయటకు వెళ్ళడానికి కొద్దిగా ఇబ్బంది పడు. వెళ్ళి చెప్తున్నాను కదా బయటకు వెళ్ళి, నువ్వు ఉన్నారు కదా ఎవడో అక్కడ చదువుకోమని పంపించి కాబట్టి పెడితే 1 అవర్ అయిన తర్వాత పిలిపించాను. ఇన్స్పెక్టరు, సబ్ ఇన్స్పెక్టర్ వీళ్ళు ఉరికొచ్చారు. ఉరికొచ్చి అంటే ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ డిఎస్పీ లేదు సార్, నల్గొండకు పోయారు సార్. నల్గొండ కింద పోయాడు అర్జెంటు సార్ డిఎస్పీ గారిని కాబట్టి అక్కడే ఉన్నాడు అనేది నా ఇన్ఫర్మేషన్. ఆఫ్రికా అంతకంటే ఏం చేయలేదు, మనకు పరిధులు ఉంటాయి జడ్జి. సరే ఎవరు పెట్టారు ఇది?
సార్ డిఎస్పీ గారు పర్మిషన్ ఉందా, డిఎస్పీ గారు పెట్టారని చెప్తాను. సార్ డిఎస్పీ గారు పర్మిషన్ సార్, డిఎస్పీ గారు లేదు, డిఎస్పీ గారి సంగతి తర్వాత చూస్తాను. కానీ ఇమ్మీడియట్గా విత్ ఇన్ నో టైం, అంటే ఈవెన్ సెకండ్స్లో మొత్తం 6 తిరుగుతున్నారు. 6 ఈ క్యాంపస్ వదిలి వెళ్ళిపోవాలి. దే మస్ట్ విత్డ్రా దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ది క్యాంపస్. ఒక్క నిమిషం కన్నా ఎక్కువ కనుక క్యాంపస్లో ఉంటే ఐ విల్ బుక్ ఏ క్రిమినల్ కేస్ అగైన్స్ దోస్ 6 అండ్ ఆల్సో అగైన్స్ ద డిఎస్పీ అండ్ ఆల్సో దిస్ ఫెలోస్ చేసి ఎక్కడికి తీసుకెళ్తారో ఈవెన్ యూ కెనాట్ ఇమాజిన్ అని చెప్పి ఇన్స్పెక్టర్ వార్నింగ్ ఇచ్చాను. ఇమ్మీడియట్గా విత్డ్రా చేసిపోయారు సార్. విత్డ్రా చేసినాక అప్పుడు ఆ 9 పిలిపించాను, కేసు టేకప్ చేశాను. బోనాలకృష్ణ గారు రిక్వెస్ట్ చేశారు, అయ్యా తప్పు జరిగిపోయింది కానీ ప్రాణభయం ఉంది, ఎవరు ఏదన్నా అంటే బోల్డ్ పెట్టి కేసు నడిపాం. 3 రోజులు నడిచింది, 3 రోజులు 4 రోజులు నడిచింది. 3 రోజులు 4 రోజులు కూడా ఐ హావ్ నాట్ అలౌడ్ ఎనీబడి టు విత్ కానీ లాస్ట్లో కేసు పోయింది. నేనేం చేస్తాను. కానీ మీరు ఆ కేసులో అప్పుడు మీరు నల్గొండ ఎస్పీ కూడా కంప్లైంట్ ఇచ్చారని కూడా తెలుసు. చెప్తాను, కంప్లైంట్ అంటే రిటర్న్ లేదు. నేను నల్గొండలో చెప్తే కదా 2 రోజులు ఇక్కడ చేసేవాడిని, 4 రోజులు అక్కడ చేసేవాడిని. నేను నల్గొండకు మండే పోయిన తర్వాత ఇంకా అప్పటికి ట్రయల్ కొంత ఒక్కరోజే అయింది, ఇంకా బాకీ ఉంది. నేను అక్కడ అడిషనల్ ఎస్పీ గారు ఏదో రెడ్డి గారు ఉన్నారు, అడిషనల్ ఎస్పీని పిలిపించాను. అడిషనల్ పిలిపించి చెప్పాను ఇట్లా పెట్టారు. వెదర్ ఇట్ వాజ్ ఇన్ ద నోటీస్ ఆఫ్ ది ఎస్పీ, వెదర్ ఇట్ వాజ్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది ఎస్పీ, వెదర్ ఇట్ వాజ్ టు ది నోటీస్ ఆఫ్ ది ఎస్పీ ఆర్ నాట్, హూ పర్మిటెడ్ ది డిఎస్పీ టు టేక్ దిస్ డిసిషన్ అని మీరు కమ్యూనికేట్ చేసినా మళ్ళీ చెప్పాలని చెప్పాను. ఆయన వాళ్ళు కూడా దేవర్ టేకిన బ్యాక్, వాళ్ళకి తెలియదు. యాక్చువల్లీ డిఎస్పీ గారు స్వయంగా తీసుకున్న నిర్ణయం, ఎస్పీకి తెలియదు. చెప్పాలి, చెప్పలేదు. ఎస్పీ గారు సీరియస్గా తీసుకున్నారు, ఛార్జ్ మేము ఇచ్చారు, మరి ఏమి ఇచ్చారు మొదలదు. తర్వాత ఏదో మరి 3 రోజులు ఏదో కాన్ఫరెన్స్ అయింది, పోలీస్ కాన్ఫరెన్స్కు వస్తే ఆయన వచ్చాడు యాస్టీస్గా. తర్వాత దేవరకొండ డిఎస్పీ ఒక ఆయన ఉండి డైరెక్ట్ రిక్రూట్ ఆయన వచ్చాడు. వీళ్ళంతా వచ్చిన తర్వాత ఎస్పీ చాలా సీరియస్ తీసుకొని నాకు తెలిసింది ఏంటంటే పెద్ద వార్నింగ్ ఇచ్చారు నరసింహరావు గారికి. ఏదో కొద్దిగా రిమార్క్ కూడా పడిపోయింది. తర్వాత నా దగ్గరికి క్షమాపణకు ఏదో పంపారు. సాయంత్రం 7 గంటలకు వాళ్ళు మీటింగ్ అయిపోయిన తర్వాత మరి ఎస్పీ గారు డైరెక్షన్ కావచ్చు పోయి జడ్జి గారిని కలవండి, సీరియస్గా ఉన్నాడు ఆయన, అనవసరంగా ఏదైనా రైటింగ్లో పెట్టముందు ఎందుకన్నారు, ఎందుకు వచ్చారు, ఐడెంట్ అలో చేయలేదు. అంటే నల్గొండ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు. అట్లా చేసిన తర్వాత నాకు అక్కడ 3 years టర్మ్ కాలేదండి, ఒక 1 year 7 months అయింది. సడన్గా నన్ను అక్కడ నుంచి సిటీకి తీసుకొచ్చాను మళ్ళీ. అది కూడా నా రిక్వెస్ట్ లేదు. ఏమైందంటే అప్పుడు ఈ ఫిలిం ఫెడరేషన్ వాళ్ళు హైకోర్టు నుండి గవర్నమెంట్కు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అంతకుముందు ఎప్పటి నుంచో నడుస్తుంది ఈ పైరసీ, వీడియో సినిమాలు పైరసీ అవుతున్నాయి, వీడియో పైరసీ అయిపోయి ఆ కేసులన్నీ వీడియోలు తీసుకొచ్చి మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి. మాకేమో శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు కేసులు బుక్ అవుతున్నాయి, మేము ఇక్కడ నుంచి అక్కడికి పోయి సాక్ష్యాలు ఇవ్వలేకపోతున్నాము, తర్వాత కేసులు కావట్లేదు, అందుకోసం అక్యూజ్లో కూడా భయం పోయింది. సో విరివిగా ఆ బ్లూ ఫిల్మ్ కేసులు కానీ లేకపోతే ఈ సినిమా పైరసీ కేసులు కానీ బయటకు వచ్చేస్తున్నాయి. సో మాకు ఏదన్నా ఒక మీరు అన్నారే ఇంతకుముందు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అని, అలాగే ఒక మాకు సెపరేట్ కోర్టు పెట్టండి అని ఒక రిక్వెస్ట్. మొత్తానికి హైకోర్టు వారు సమ్మతితోని గవర్నమెంట్ వారు ఒక కోర్టు పెట్టారు ఫస్ట్ టైం. ఒక సబ్ జడ్జి అంటే సీనియర్ సివిల్ జడ్జి క్యాడర్లో చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ క్యాడర్లో ఆ కేసుల కోసం కోర్టు పెట్టారు. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ అంటే విత్ జ్యూరిడిక్షన్ ఓవర్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. సో హైకోర్టుకే అలాంటి జ్యూరిడిక్షన్ ఉంటుంది. ఒక మ్యాజిస్ట్రేట్కి మొత్తం ఏపీ జ్యూరిడిక్షన్తో కోర్టు పెట్టారు. పెడితే అప్పుడు దాన్ని ఏమనంటే ఫస్ట్ ఇనీషియల్గా నాకు తర్వాత కమిటీ జడ్జెస్ నేను ఒకరిద్దరు నేను కలిసినప్పుడు నాకు వాళ్ళ అవగాహన కల్పించింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ కోర్టు కింద ఫీల్ అయ్యాయి. ఎందుకంటే స్టేట్ జ్యూరిడిక్షన్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ కోర్టు అవుతుంది. ఇది 1000 కేసులు వస్తాయి. చాలా ఒక వాళ్ళు ఏదో కొన్ని గైడ్లైన్స్ పెట్టుకొని ఈ పద్ధతిలో ఉన్న మ్యాజిస్ట్రేట్ అని నాకు అప్పుడు సెర్చ్ చేసుకొని ఓ 4-5 ప్రొఫైల్ చీఫ్ సెర్చ్ చేసుకొని ఆ కమిటీ మొత్తానికి నన్ను పికప్ చేశారు. అక్కడ పికప్ చేసి నన్ను ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ సిఎంఎం ఆఫ్ దట్ కోర్ట్. ఆ కోర్టు కూడా నాతోనే ఇనాగరేషన్ అయింది. అంటే ఆ జడ్జి నేను పోస్ట్ అయినాక నెలకు ఇనాగరేషన్. అది ఒక 1-2 months ఖాళీగా కూర్చున్నాను. అప్పుడు మేము లెటర్లు రాస్తూ ఉంటే అందరు మేజిస్ట్రేట్ల దగ్గర నుంచి ఆ క్యాసెట్లు, వీడియో క్యాసెట్లు అవన్నీ ప్రాపర్టీ. ఇక్కడ మాకు ఇంత రూమ్ ఇచ్చారు మా ఎమ్మెల్యే గారు ప్రాపర్టీ పెట్టుకోవాలి.
అది 2 నెలల్లో ప్రాపర్టీ మొత్తం క్యాసెట్లు అయిపోయినాయి. 1000 క్యాసెట్లు, 1,00,000 దాకా పోయి ఉంటాయి. నాకు 10,000 క్యాసెట్తో నిండిపోయింది. సార్ నిండిపోయింది, నాకు రూమ్ కావాలంటే నా దగ్గర రూమ్ లేవయ్యా అని ఆయన మొత్తం వరండాలో పెట్టాము, నా స్టాఫ్ రూమ్లో పెట్టా, ఆఖరికి నా కోర్టులో పెట్టా, మిగిలిపోతే నా ఛాంబర్లో పెట్టా. పెట్టి అక్కడ నుంచి మొత్తం స్టేట్ కదండి అంతా వచ్చినాయి. అంతా ట్రయల్ చేసినాం. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో నా కోర్టు పెట్టారో ఆ ఉద్దేశం మొత్తానికి తుత్తుతునియలు అయిపోయింది. ఇంకా లేట్ అయిపోయింది కేసు. ఎందుకంటే ఓ 294 చిన్న కేసు అది. శ్రీకాకుళం ఫర్ ఎగ్జాంపుల్ నుంచి శ్రీకాకుళం నుంచి రిమాండ్ ముద్దాయిని తీసుకొని ఇక్కడ నా దగ్గర రిమాండ్, ఫస్ట్లో రిమాండ్ కూడా నాకే పెట్టారు. అయితే గవర్నమెంట్ ఎక్చక్కర్ మీద విపరీతమైన బాధపడి ఒక 2 కానిస్టేబుల్, ట్రైన్ టు బస్సులు, వాచిపోను, వాళ్ళకు లగేజ్, వాళ్ళ భోజనం, వీరి ఖర్చులు పెట్టుకుంటే ఒక్కొక్క కేసులో 2,000, 3,000, 5,000, 10,000 అయినట్టుంది. ఇవంతా ఎవరు భరించాలి? గవర్నమెంట్. ఇట్లా 4,000 కేసుల దాకా రిజిస్టర్ అయినాయి. ఆదిలాబాద్ శ్రీకాకుళం నుంచి ముద్దాయిలను తీసుకొస్తా ఉంటే ఈ బర్డెను, తర్వాత విట్నెస్లు కూడా పెండింగ్ కేసులు కదా. శ్రీకాకుళంలో ముద్దాయిలు వాడు రాడు, వాడిని బలవంతంగా తీసుకురావాలంటే వారి ఖర్చులు పెట్టుకోవాలి. ఎవరు పెట్టాలండి? గవర్నమెంట్ ఇవ్వదు. ఫిలిప్ అడ్రెషన్ ఇవ్వలేదు. ఫిలిప్ అడ్రెషన్ ఎక్కడ ఇస్తుంది? వాడు కోర్టు తెచ్చుకున్నాడు, అయిపోయింది. వాళ్ళు ఒక రిటైర్డ్ అయిన 4 పోలీస్ ఆఫీసర్ని ఎంగేజ్ చేసుకున్నారు. ఒక ఎస్పీ, ఓ డిఎస్పీ, ఓ ఇన్స్పెక్టర్ దగ్గర పెట్టుకుని వాళ్ళు ఓన్లీ ఇన్ఫర్మేషన్ తీసుకుపోయి కన్సర్న్ పోలీస్కి ఇవ్వడం, వీళ్ళు ఎంబడి ఫాలో అయ్యి ఆ చెక్ చేయించి పంచనామా రాయడం. ఇంత మట్టుకే ఫండ్స్ రావట్లేదు, గవర్నమెంట్ ఇవ్వదు. ఏం చేయాలండి? పోలీసు పెట్టుకోవాలి. ఎంత కనిపెట్టుకుంటారు? సో వాళ్ళ ఆశ నెరవేరకుండా మీరు అక్కడి నుండి నెక్స్ట్ స్టేట్ మొత్తంలో ఒక 100 మంది మేజిస్ట్రేట్లు ఉన్నారనుకున్నారు. 100 మంది కనీసం నెలలో వీళ్ళ కోసం ఒక్కరోజు కేటాయించిన 100 పరిధినాలు కదా, కనీసం 100 కేసులు అయ్యాయి. నేను ఒక్కరిని చేస్తే ఎంత చేస్తానండి? ఒక్క మేజిస్ట్రేట్ కదా చేయాల్సింది. సో దానివల్ల పోయి నేను ఆల్మోస్ట్ 2,000 పైచీల కేసులు చెప్పాను. డిస్పోజల్ తగ్గిపోయింది, గవర్నమెంట్ ఏదో బర్డెన్ పెరిగింది, అనుకున్నది ఏదైతే ఉన్నదో నెరవేరలేదు. మీకు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నేను దాదాపు 2,000 ఎంతో మరి తక్కువ ఎక్కువ చాలా కేసులు చెప్పాను. ఏముందంటే పెట్టి కేసులు లాగా 2 3 విట్నెస్, ఓ పంచు, ఓ ఫిల్మ్ ఫెడరేషన్ ఒకడు, ఒక పోలీస్ ఆఫీసర్. మేము చెప్పిన కేసులనే ఎక్కట్లేనండి, ఒక్క కన్విక్షన్ లేదు. పంచు 400 ఇస్తే వాడు ఆస్ట్రేలియా, వాడు పోయిన తర్వాత మిగిలింది ఒక పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ ఎవిడెన్స్ ఒకటే నన్ను శిక్ష చేయమని ఎక్కడ లేదు, సపోర్టింగ్ ఎవిడెన్స్ లేదు. కాబట్టి మనం ఏదో పేరాలు ముక్కినట్టు మేజిస్ట్రేట్ రోజు 30-40 మంది విట్నెస్ ఎగ్జామిన్ చేసేది, ఓ 10 కేసులు డిస్పోజ్ వచ్చేది. నా స్టెనో దగ్గర ఓ టైంలో 60-70 కేసులు దొరికిపోయినాయి. డిక్టేషన్ తీసుకున్నాడు కానీ ఇంకా టైం అదేం కేసులు. అది మొత్తం అయిపోయాక ఫిలిం ఫెడరేషన్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. వచ్చి కొంత బేరీజ్ వేసినప్పుడు నేనే చెప్పాను, ఇది కరెక్ట్ కాదు, ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మీ అసెస్మెంట్ తప్పు. ఇది కనీసం రిమాండ్ అన్నా కన్సర్న్ కోర్టుకి వెళ్ళిపోవాలి, బర్డెన్ తగ్గిపోద్ది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు ఫార్ ప్లేస్ ఉన్నాయని ఏ కోర్టుకు ఆ కోర్టుకి ఇచ్చేయండి. అట్లీస్ట్ కనీసం మీకు కావాలంటే ఎక్కువ క్రైమ్ సిటీలో ఉంది కాబట్టి సిటీ, రంగారెడ్డి, ఇంకా కావాలంటే సంగారెడ్డి ఇట్లాంటివి పెట్టుకొని ఈ కోర్టు పెట్టాడు. అప్పుడు ఇది ఆశయం నెరవేరుతుందయ్యా, ఇది బాగాలేదని చెప్పాను. చెప్తే నేనున్న రోజులు ఏం కాలే, నేను పోయినా కానీ అప్పటికే రిజిస్ట్రార్కి లెటర్ పెట్టాం. నాదేదో వ్యూస్ అడిగినట్టు చెప్పినాను, వాళ్ళు ఏదో అప్రోచ్ అయ్యారు. మొత్తం నేను అక్కడికి వెళ్ళిపోయినాను. కానీ ఆ తర్వాత ఫస్ట్ రిమాండ్ ఈ కోర్టు నుంచి తీసేసి ఏ కోర్టుకు ఆ కోర్టుకి ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో నేను సజెస్ట్ చేసినట్టుగానే జిల్లాలో అన్ని దూరం ఇచ్చారు. ఆ తర్వాత ఆఖరికి ఒక సిటీ ఒకటి మిగిలింది. ఓకే, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.